వరికపూడిసెల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు ఆ పార్టీ నేతలకు లేదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. మాచర్ల నియోజకవర్గంలోని వజ్రాలపాడులో వరికపూడిసెల ప్రాజెక్టు పనులను నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు పరిశీలించారు. వరికపూడిసెల ప్రాజెక్టు కట్టడం చేతకాదని చేతులెత్తేసిన చంద్రబాబు తమపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. 6 నెలల్లో వరికపూడిసెల ప్రాజెక్టు మొదటి విడత పనులు పూర్తి చేస్తామన్నారు. కోవిడ్ రావటం ఇవన్నీ పర్మిషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఒప్పించి అన్నీ తీసుకురావటం అవన్నీ కూడా పూర్తిగా మనకి ఫారెస్ట్ పర్మిషన్స్ అయితే మేలో వచ్చినాయి 2023. పూర్తిగా ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ అన్నీ కూడా తీసుకుంటే 11 నవంబర్లో వచ్చిన తర్వాత అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ పనిని మనం ప్రారంభించవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సగర్వంగా ఈరోజు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి ఈరోజు అన్నీ కూడా ఫారెస్ట్ ల్యాండ్ దాదాపు 48 ఎకరాలు ఫారెస్ట్కి సంబంధించి వేరే దగ్గర ల్యాండ్ ఇవ్వటం, దానికి సంబంధించి డబ్బులు కట్టడం ఇవన్నీ కూడా చేసి ఎందుకంటే పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ జరిగి ఈరోజు ప్రారంభం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్టును మూసేస్తున్నామని చెప్పి 6/3/2017 అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అధికారికంగా ఈ కాగితం నాకు ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా నేను అడిగితే మీటింగ్కి వచ్చారు. అందరూ ఉంటే ఉద్దేశించి చెప్పారు, ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వరికపూడిసెల ప్రాజెక్టు సంబంధించి మనం అనుమతులు తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తామని మన అందరిని ఉద్దేశించి కూడా ఆయన చెప్పడం లేదు. నేను మెదడుకున్నా రిటర్న్లో కారులో ఎక్కినప్పుడు నేను అడిగిన, అన్న చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి కూడా అధికారంలో ఉన్నారు, వాళ్ళు ఫారెస్ట్ అనుమతులు రావని రిటర్న్గా ఇచ్చినారు, ఎట్లా నానంటే నేను తెస్తా, మనం తెస్తున్నాం, నా మాటగా నువ్వు పోయి రైతులకు ఒక భరోసా ఇవ్వు, మన ప్రభుత్వం వస్తే వరికపూడిసెల ప్రాజెక్టు అన్ని అనుమతులతో వస్తుందని మీరు చెప్పు, నువ్వు చెప్పే అని చెప్పాడు. ఒకటే మాట ఏం మాట్లాడకుండా నేను ఆ రోజు చెప్పినా